మూవీ బాగుంది. Yeah. కంపారిటివ్లీ ఐ లైక్ ది సెకండ్ హాఫ్ బెటర్. ఎక్కడైతే కన్వర్ట్ అవ్వడం కానీ లైక్ పీపుల్ గాట్ టు నో ద మెయిన్ క్యారెక్టర్స్ హార్డ్షిప్ అండ్ ఎవ్రీథింగ్, ఆ పార్ట్ వాస్ గుడ్. అంటే చాలా మంది ఏమంటున్నారంటే యాజ్ ఏ ఫ్యాన్ గా రామ్ చరణ్ క్లైమాక్స్ లో అట్లా జరగడం ఇష్టం లేదు అంటున్నారు. Bro, I'm not a Ram Charan fan, but still I like the movie, so I'm not the person to comment on that. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ల్యాగ్ ఉంది అవును. అనేసి అంటున్నారు కదా. అవును. అది ఆ scene అంతవరకు తీసేస్తే సినిమా బ్లాక్ బస్టర్ అంతవరకు తీసేస్తే సినిమా ఇక్కడ ఉంటుందండి. అంటే introduction అది ఉండడం వల్లే సినిమా మొత్తం ఫ్లాప్ అయిపోయింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు చాలా మంది. అది డిపెండ్. సి ఫ్లాప్ అయిందా హిట్ అయిందా అనేది పీపుల్స్ పర్స్పెక్టివ్స్. నేను ఎందుకు కమెంట్ చేస్తాను దానిపైన. నా వరకు ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, సెకండ్ హాఫ్ బాగుంది అనిపించింది. కొంతమందికి ఫస్ట్ హాఫ్ నచ్చొచ్చు, సెకండ్ హాఫ్ నచ్చకపోవచ్చు. సో ఇట్ డిపెండ్స్. జాన్వీ కపూర్ యాక్టింగ్ సెకండ్ అంటే జాన్వీ కపూర్ యాక్టింగ్ కంటే కూడా ద వే దే పోర్ట్రేట్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో బాగా పోర్ట్రేట్ చేస్తారు. అంటే తనకి స్క్రీన్ ప్రెజెన్స్ లేకపోయినా కానీ క్రియేట్ చేసి పెట్టారు అన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు. చాలా మంది చెప్తే నేను ఏం చేయను. మీ ఒపీనియన్ మీరు చెప్పండి కదా. నా ఒపీనియన్ ఇంకా బెటర్ గా పోర్ట్రేట్ చేసి ఉండొచ్చు. దట్ ఈస్ కంప్లీట్లీ మై ఒపీనియన్, బట్ స్టిల్ ఇట్ డిపెండ్స్. అంటే రామ్ చరణ్ గారి డాన్స్ కానివ్వండి, అంటే యాక్టింగ్ మనం రంగస్థలంలో చూసాం, దాని తర్వాత ఇప్పుడు కంబ్యాక్ ఇచ్చారు పూర్తిగా అన్నట్టుగా చాలా మంది అంటున్నారు. దాని మీద మీరేమంటారు? అంటే మీ ఒపీనియన్. కంబ్యాక్ అంటే ఏ రకమైన కంబ్యాక్ అంటే ఇప్పుడు comeback? లాస్ట్ ఇప్పుడు రంగస్థలం తర్వాత ట్రిపుల్ ఆర్ తర్వాత హిట్లు లేవు. గేమ్ చేంజర్ Okay. కూడా పోయింది. దాని తర్వాత రంగస్థలం తర్వాత ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ రామ్ చరణ్ అన్నట్టుగా ఇంకొంతమంది అంటున్నారు. Okay. దాని మీద మీరేం మూవీ బాగుంది. నేను ఏ మూవీతో కంపేర్ చేయను కానీ యాజ్ అ మూవీ, యాజ్ అ పర్సన్ హూ లవ్స్ టు సీ మూవీ, ఐ లైక్ ఇట్. రామ్ చరణ్ డాన్స్ ఎట్లుంది? సాంగ్స్ ఎట్లుంది? రామ్ చరణ్ డాన్స్ సాంగ్స్ బాగున్నాయి, డాన్స్ కుడ్ హావ్ బీన్ బెటర్. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, ఏఆర్ రెహమాన్ గారు కదా. ఎలివేషన్స్ బాగా వచ్చాయి. ఎలివేషన్స్ చాలా బాగున్నాయి, లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఐఎమ్ నాట్ అ క్రిటిక్, సో ఐ డోంట్ నో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే జనాలు ఎలా తీసుకుంటారు ఏంటి అని. నా పరంగా అంటే ఉప్పెన సినిమా తీసిన డైరెక్టర్ ఈ మూవీ ఎంత అంటే కొంతమంది ఒపీనియన్ అది. ఓకే, మీ నన్ను opinion ఉప్పెన మీరు చెప్పండి. చూడనీయలేదండి ఆ టైంలో, నన్ను అడగండి. డైరెక్షన్ బాగుందండి. యాక్టింగ్ ఎలా అనిపించింది రామ్ చరణ్? అంటే ఈ రామ్ చరణ్ యాక్టింగ్ నాకు కామెడీ కంటే కూడా సీరియస్ యాంగిల్ నచ్చుతుంది రామ్ చరణ్ లో. అంటే సూట్ అయింది, ఈ రోల్ కి సూట్ అయింది. ఆ RRR లో చూసాక ఇట్ ఫెల్ట్ లైక్ దే పోర్ట్రేడ్ హిమ్ హౌ దే వాంటెడ్ హిమ్ టు సీ. బాగా అనిపించింది. అంటే ఒక wrestler గా Huh? నేనేం చెప్పనండి, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళదండి. మీరు ఎన్నిసార్లు అడిగినా ఇదే ఆన్సర్ నాది. సినిమా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ ఆర్ విల్లింగ్ టు టేక్ ఇన్. కొన్ని సీన్స్ ఎమోషనల్లీ ఓవర్వెల్మింగ్. అంటే చాలా మంది లాస్ట్ 40 minutes ఏడిపించేశారు. అవును, చాలా నేను కూడా ఏడ్చేశారు. ఏడ్చాను లాస్ట్ కి. అనేసి అంటున్నారు. ఐఎమ్ అ పర్సన్ హూ ఎమోషనల్లీ కనెక్ట్స్ అండ్ ఐ ప్లేడ్ అ లాట్ ఆఫ్ స్పోర్ట్స్, సో కంపారిటివ్లీ నాకు కూడా చాలా కనెక్టింగ్ గానే ఉంది మూవీ. విజువల్లీ ఇట్ వాస్ నైస్. ఓవరాల్ గా మీరు ఏమంటారు మూవీ? వన్ వర్డ్ సే వన్ వర్డ్, అబౌట్ రామ్ చరణ్ ఆర్ ఎనీథింగ్ ఓవరాల్. మళ్ళీ వెళ్తారు సినిమా మోర్ దెన్ వన్స్ చూస్తే ఫీల్ ఉండదు. వన్ టైం వాచ్. ఓన్లీ వన్ టైం. డైరెక్షన్ అంతా బాగుంది. అంటే మీకు ఏం నచ్చింది మేడం మూవీలో? రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగుంది. అంటే చాలా మంది ఏమంటున్నారు అంటే ల్యాగ్ ఉంది మూవీ అన్నట్టుగా అలా మాట్లాడుతున్నారు. ఏం లేదు, బాగుంది, చాలా బాగుంది. అంటే బుచ్చిబాబు గారిది రిమార్క్ ఏమైనా కనపడింది? అలా ఏం లేదు, ఉప్పెన తీసిన మూవీ డైరెక్టర్ లా లేడు, ఓకే చాలా బాగుంది. మేడం తన స్కోప్ ఏమంత లేదు, నార్మల్ గానే ఉంది. చెప్పండి మేడం, ఎలా అనిపించింది అది మీకు ఓవరాల్? బాగుంది. అంటే ఓవరాల్ రేటింగ్ 4. జాన్వీ కపూర్ గారికి అసలు క్యారెక్టర్ లేదు అందులో, కానీ క్రియేట్ చేశారు అనేసి. అలానే ఉంది. అంటే రామ్ చరణ్ గారి డాన్స్ కానీ, రామ్ చరణ్ డాన్స్ బానే ఉంది, స్పోర్ట్స్ కూడా బాగుంది. రామ్ చరణ్ మంచి. ఏం నచ్చింది అసలు మూవీలో? బాగుందండి, బాగున్నాయి అంటున్నారు కదా, మీకు ఏం నచ్చింది మూవీలో చెప్పుకోండి. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది. ఇంకా జగపతి బాబు గారి క్యారెక్టర్ కానివ్వండి, శివకుమార్ గారి, అందరిది మంచిగానే ఉంది. రామ్ చరణ్ డాన్స్ చాలా బాగుంది, యాక్టింగ్ బాగుంది. జాన్వీ కపూర్ చాలా గ్లామరస్గా ఉంది, బట్ ఆవిడకి పెద్ద రోల్ ఏమి ఇవ్వలేదు, ఇచ్చుంటే బాగుంటుండే. కాస్టింగ్ అంతా బాగుంది. మేబీ బుచ్చిబాబు కాకుండా ఇంకెవరైనా తీసుంటే సెట్ అయ్యేదేమో. స్క్రీన్ ప్లే అని కొంచెం చాలా లాగ్ అనిపించింది.
ఓవరాల్ చెప్పాలంటే ఇంకో గేమ్ చేంజర్ లా అనిపించింది. అంటే డైరెక్ట్ ఉప్పెన లాంటి సినిమా తీసిన డైరెక్టర్ ఇలాంటి సినిమా తీయడం అంటే కాస్టింగ్ అంతా బాగుంది, కానీ కొన్ని సీన్స్ రిపిటేటివ్ అనిపించినాయి, కొంచెం అనవసరం అనిపించింది. మొత్తం స్పోర్ట్స్ మీద దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఉంటే బాగుంటుండే. మధ్యలో రిలేషన్షిప్, డ్రామా, పాలిటిక్స్ అన్ని తీసుకొచ్చి దాన్ని ఫస్ట్ హాఫ్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. బట్ ఇట్ వాజ్ అ గుడ్ అండ్ మంచి కాజ్ కోసం ఉంది మూవీ, అండ్ స్పోర్ట్స్ ని సపోర్ట్ చేయాలి. సో గుడ్ వాచ్, వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు. జాన్వీ కపూర్ గారిని అసలు స్క్రీన్ లేకపోయినా కానీ స్క్రీన్ ప్రెజెన్స్ కావాలని ఆవిడ పెట్టారనేసి చాలా మంది అంటున్నారు. ఆవిడకి ఇచ్చిన క్యారెక్టర్ ఆవిడ బాగా చేసింది, ఆవిడ చాలా బాగా రెడీ చేశారు. బట్ బెటర్ క్యారెక్టర్ ఇవ్వాల్సింది, ఆవిడ స్క్రిప్టే సరిగ్గా లేదు. మేబీ ఉన్న డైలాగ్స్ కూడా అంతేమి నోట్ వర్ది కాదు. ఓకే మేడం, ఓవరాల్ ఎంత ఇస్తారు రేటింగ్? 6. ఓకే, ఎలా అనిపించింది? రామ్ చరణ్ అన్న గ్రేస్ బాగుంది. పెద్ది అంటే పేరు కాదు, నమ్మకం బాగుంది. రామ్ చరణ్ అన్న గ్రేస్ బాగుంది, అన్ని నచ్చినాయి, బాగున్నాయి. అంటే చాలా మంది సినిమా ఫ్లాప్ బాలేదు అనేసి అంటున్నారు. లేదు, హిట్టే, కానీ హీరోయిన్ యాక్టింగ్ కొంచెం తక్కువ ఉంది. మొత్తం సినిమా అంతా రామ్ చరణ్ అన్న ఇరగదీసిండు. ఆ ఫైటింగ్ సీన్స్ కానీ భలే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం లాగ్ అంటున్నారు కదా? లేదు, ఏం లాగ్ లేదు, మంచిగా ఉన్నాయి అన్ని. ఏం నచ్చింది మీకు మూవీలో? చెప్పుకోండి, అంత సీన్స్ ఏమున్నాయి? అక్క రామ్ చరణ్ అన్న గట్టిగా నేను అనుకున్న సాధించుకోవాలని చెప్పేసి పోరాడతారు. కాలు ఇరగొట్టుకుంటాడు పాపం. ఇట్లా అన్ని బాగున్నాయి, ఫైటింగ్ సీన్స్ కానీ. అవును, నిజమే, కొంచెం ఎమోషన్ ఉంది. బాగా రేటింగ్ ఎంత ఇస్తారు? 9.9 ఇస్తాం. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. రామ్ చరణ్ గారి మూవీస్లలో ది బెస్ట్ మూవీ అనొచ్చు. బ్యాండ్ కట్టుకోవచ్చు కదా హెడ్కి? చెప్పండి. అంటే మీకు ఏం నచ్చింది మూవీలో? ఆయన యాక్టింగ్ అయితే నిజంగా వేరే లెవెల్. అసలు ఆ యాక్టింగ్ అసలు మేమే ఫిదా అయిపోయినాము. యాక్చువల్గా నేనైతే నిజంగా చాలా చాలా ఫిదా అయిపోయాను రామ్ చరణ్ గారికి. అందుకని ఈ ట్యాగ్ కూడా తీసుకున్నాను. రామ్ చరణ్ గారు ఏడిపించేశారు లాస్ట్ 40 minutes. అసలు ఇంత ఎమోషనల్గా ఉంటుందని అసలు అనుకోలేదు మూవీ అయితే. బట్ పీక్స్కి వెళ్ళిపోయింది మూవీ లాస్ట్. అంటే ఫస్ట్ హాఫ్ చాలా లాగ్ ఉంది అన్నట్టుగా ఫస్ట్ హాఫ్ అంత అనిపించలేదు. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి రియల్లీ చాలా ఎమోషనల్ వచ్చేసింది సెకండ్ హాఫ్ లో. అంటే జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ కానివ్వండి, ఎలా అనిపించింది? అంటే ఆవిడ క్యారెక్టర్ లేకపోయినా క్రియేట్ చేసి పెట్టినట్టు అనిపించిందా, లేకపోతే నిజంగా చాలా సెట్ అయింది జాన్వీ కపూర్ గారికి అండ్ రామ్ చరణ్ గారికి అయితే. ఈ మూవీలో మాత్రం నిజంగా చాలా బాగా కనిపించారు. అవును, ఓకే. అంటే ఒక హీరోయిన్ ని ఇచ్చేంత ప్రెజెన్స్ మన జాన్వీ కపూర్ కి ఇవ్వట్లేదు అన్నట్టుగా అంటున్నాడు మనోడు. అలా ఏం లేదు, కానీ ఈ మూవీలో చూసుకుంటే వేరే మూవీస్ తోని కంపేర్ చేసుకుంటే ఈ మూవీలో ఆమె లుక్ అసలు అలా ఉంటదని అనుకోలేదు. లుక్ అయితే చాలా బాగుంది. కలెక్షన్స్ పరంగా మాత్రమే ఆవిడని పెట్టుకున్నారు అన్నట్టుగా ఇంకొంతమంది అంటున్నారు కదా? అలా ఏం లేదండి, కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఆ సౌండ్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ నిజంగా చాలా, అసలు ఆ బీట్స్ కానీ అసలు నిజంగా మూవీ అయితే చాలా చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళండి. తన కోసం కాకుండా తన విలేజ్ కోసం పోరాడిండు కాబట్టి చాలా ఎమోషనల్ గా ఉంది. బాగుంది, నిజంగా గెలిచారు. సూపర్ అనిపించింది ఈ మూవీ. అంటే ఏం నచ్చింది మూవీలో? స్పోర్ట్స్ ఎలాగా ముందు 90s లో స్పోర్ట్స్ బాగా ఆడేవాళ్ళు. ఇప్పుడు అంతా ఏం ఆడట్లేదు. జస్ట్ సేమ్ మూవీలో చెప్పినట్టు క్యాండీ క్రష్, టెంపుల్ రన్ ఇవే చాలా ఫేమస్ అవుతున్నాయి. సో మనం చూడగలం. చిన్నపిల్లలు కూడా చాలా చిన్న ఫోన్స్తో బాగా గేమ్స్తో ఎడిక్ట్ అయ్యి ఆడుతున్నారు, లైక్ పబ్జీ ఎవ్రీథింగ్. సో పెద్ద వల్ల ఏంటంటే మంచిగా బయట ఉన్న స్పోర్ట్స్ అన్ని ఆడాలి అనేసి తెలుస్తుంది. అంటే సినిమా ఎలా అనిపించింది? అంటే సూపర్ అనిపించింది. జాన్వీ కపూర్ గారి యాక్టింగ్ అసలు లేదు అందులో, వేస్ట్ అనవసరంగా పెట్టారు ఆవిడని చాలా. అందుకే సూపర్ హిట్ అవుతుంది మూవీ. ఎలా అనిపించింది? వన్ మ్యాన్ షోనా? చిరంజీవి గారి శ్రీదేవి గారి కాంబినేషన్ వన్ మ్యాన్ షోనా? yes వన్ మ్యాన్ బుచ్బాబు గారి డైరెక్షన్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మూవీలో సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎలా డాన్స్ కానివ్వండి. సూపర్ గా ఉంది. రామ్ చరణ్ అదరగొట్టేసాడు. చాలా మంది సినిమా స్టోరీ అంతలా ఏం లేదు, నార్మల్ గానే ఉంది అని అంటున్నారు.
అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకుని రాకపోతే ఇంకా అంతే. అంటే ఎమోషనల్ ఎక్కువ కనెక్ట్ అయ్యేలా ఉంది అని అంటున్నారు కదా, మీరు ఎక్కడ ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారా? మీకు ఎక్కడ హైలైట్ అనిపిస్తుంది? రామ్ చరణ్కి మేము ఎప్పుడో కనెక్ట్ అయిపోయాం. సో ఏ మూవీలైనా కనెక్ట్ అయ్యి ఉంటుంటాం. ఓకే, మీరు హైలైట్ ఏమనిపించింది సినిమాలో? చాలా బాగుంది మూవీ. ఎమోషన్ నచ్చింది, రామ్ చరణ్ స్పిరిట్ నచ్చింది, నాకు స్పోర్ట్స్ గురించి నచ్చింది. అంటే ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది కానీ ల్యాగ్ ఉంది సినిమాలు అనేసి చాలా మంది అంటున్నారు. నాకు అలా ఏం అనిపించలేదు, నాకు బాగా రామ్ నచ్చింది. చరణ్ డాన్స్ బాగా చేశాడు అలా అనిపించింది. అంటే జాన్వీ కపూర్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంది బాగా అందుకోసం మాట్లాడుతున్నారు. నాకు రామ్ చరణ్ ఫేవరెట్ కాబట్టి నాకేం అనిపించలేదు అలా. జాన్వీ కపూర్ కనపడలేదు. అంటే మీరు ఏం చేస్తారు ఓవరాల్ గా మూవీ? అంటే మీకు ఏం చాలా బాగుంది మూవీలో, ఎమోషన్స్ నచ్చింది అండ్ స్పిరిట్ స్పోర్ట్స్ నచ్చింది. ఇంకా ఏం నచ్చింది? డాన్స్ కానీ అవన్నీ కన్నా ఇదే ఎక్కువ. ఓకే, థ్యాంక్ యూ. సూపర్గా ఉంది. అంటే ఏం నచ్చింది? సాంగ్స్ నచ్చాయి, డైలాగ్స్ నచ్చాయి, విలేజ్ కోసం చెప్పడం నచ్చింది. అంటే జాన్వీ కపూర్ గారి క్యారెక్టర్ ఏం లేదు కానీ స్క్రీన్ కోసమే ఆవిడ్ని పెట్టారు మూవీలో అన్నట్టుగా చాలా మంది మాట్లాడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ల్యాగ్ ఉంది బాగా మూవీలో అంటున్నారు కదా. లేదు, ఫస్ట్ హాఫ్ అంతా ఫన్నీగా ఉంది, సెకండ్ హాఫ్ అంతా మూవీ అండి నేను నిజంగా చెప్తున్నా, లాస్ట్ 30 minutes నేను ఎప్పుడు ఏ మూవీకి ఏడవలేదు. నిజంగా చెప్తున్నా, ఎంత ఎమోషన్ అయ్యానంటే నేను ఇప్పటివరకు ఏ మూవీకి ఇంత ఎమోషన్ అవ్వలేదు. నేషనల్ అవార్డ్ మూవీ ఇది, విన్నింగ్ మూవీ. నేను చెప్తున్నా రామ్ చరణ్ గారికి మగధీర, నాకు అసలు చెప్పడం మాటలు కూడా రావట్లేదు కానీ నిజంగా చెప్తున్నా. తర్వాత RRR ప్లస్ దీని ఏం మూవీ, గేమ్ చేంజర్ కాదు, దానికి ఉంది రంగస్థలము. అన్నిట్లని నిజంగా చెప్తున్నా బీట్ చేసిన మూవీ ఏదైనా ఉంటే ఇప్పుడు వరకు నాకు తెలిసి, నేను నిజంగా చెప్తున్నాను, అసలు నిజంగా ఒక పీక్స్ లో ఉన్న మూవీ ఇది. నేను చెప్తున్నా బుచ్చిబాబు గారు నిజంగా మీకు శతకోటి వందనాలండి. నిజంగా సూపర్. స్టార్టింగ్ నుంచి బాగుంది మూవీ, అసలు నేను చెప్పలేకపోతున్నా మాటలో. ఎవరు చెప్పారండి? ఏ రివ్యూస్ వింటున్నారండి మీరు? ఇక్కడ నేను చెప్తున్నాను కదా, పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా బుచ్చిబాబు గారు, అలాగే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా ప్లస్ బుచ్చిబాబు గారి తాలూకా ఇక్కడ లక్ష్మి. నేను చెప్తున్నాను నిజంగా హార్ట్ మీద చేసుకొని చెప్తున్నా, మూవీ మటుకి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ. అసలు లిటరల్లీ నేను ఏడ్చాను, కళ్ళు మీకు కనిపిస్తుంది అనుకుంటా ఇప్పుడు కూడా, నేను ఏడుస్తూనే ఉన్నా మూవీ అంతా. నిజంగా ఏం మూవీ తీసారంటే నిజంగా చెప్తున్నాను, ఇది మూవీ కాదండి, నిజంగా ఆనిముత్యాలు అంటారు కదండి. రామ్ చరణ్ గారు నిజంగా చెప్తున్నా, నిజంగా మీకు నిజంగా మీ యాక్టింగ్ మటుకి నేను ఫిదా సార్. రామ్ చరణ్ గారు మెగా చిరు తనయుడు అనిపించుకున్నారు. చిరుత ఆ రోజు ఎలా ప్రూవ్ చేస్తున్నారు, ఫస్ట్ మూవీకి చిరు తనయుడు అని ప్రూవ్ చేసుకున్నారు. నిజంగా చెప్తున్నాను, మూవీ చింపేశారండి. మూవీ అయితే నేను లాస్ట్ 40 minutes ఏడ్చాను, 30 minutes అయితే ఇంకా నాకు కంట్రోల్ అవ్వలే, ఏడుస్తూనే ఉన్నాను. నా కళ్ళు చూస్తే తెలుస్తాయి. ఎంటర్టైన్మెంట్ ఏంటండి అసలు మూవీ ఫస్ట్ నుంచి మీరు చూస్తే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీకు అసలు బోర్ కొట్టని మూవీ, అసలు బోర్ కొట్టదు. దురంధర్ కాదండి, దురంధర్ అన్నారు కదా, దురంధర్ మూవీ అన్నారు కదా, దాన్ని మించి మీరు అసలు కుర్చీలోంచి కదలకుండా చూసే మూవీ ఇదండి. నేను చెప్తున్నా 100%, లిటరల్లీ నేను చెప్తున్నా ఈ మూవీకి లిటరల్లీ మీకు చాలా మంచి మూవీ. చూడండి, నెగటివ్ రివ్యూస్ చూడకండి, వినకండి. నిజంగా చెప్తున్నా, బుచ్చిబాబు గారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ అండి. సెకండ్ మూవీకే మీరు నేషనల్ అవార్డ్ మూవీ విన్నింగ్ అయ్యారు. నేను చెప్తున్నా విన్నారు. ఇది నేను ఒక్కదాన్ని చెప్పడం కాదు, థియేటర్ లో ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, ప్రతి ఒక్కటి అయితే నిజంగా మూవీ చాలా బాగుంది. అది చెప్తున్నాను కదండి, రామ్ చరణ్ గారిని ట్రోల్ చేస్తున్న వాళ్ళు, అది మీరు అంత ఫేక్ న్యూస్. మూవీ చూసిన నేను మూవీ చూడకుండా ఎప్పుడు రివ్యూ ఇవ్వను. ఓజీకి కూడా నేను చాలా మంచి రివ్యూ ఇచ్చి వైరల్ అయ్యాను, మీకు తెలుసో లేదో. ఓజీకి నేను చాలా మంచి రివ్యూ ఇచ్చాను ఆ రోజు. ఈ రోజు ఈ మూవీకి అంతే రివ్యూ ఇస్తున్నా. నిజంగా రామ్ చరణ్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. నేను నిజంగా చెప్తున్నా, యాక్టింగ్ అయితే ఇరగదీశారండి. నిజంగా నాకు విజిల్ వేయడం రాదు కానీ వేస్తే మటుకి అసలు వేరే రేంజ్ లో ఉంటది. అసలు థియేటర్ లో
చాలా సూపర్ డూపర్ హిట్ మూవీ ఇప్పుడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.